హలో లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. మన ఛానల్‌లో ఈ కాటన్ హకోబా ఫ్రాక్ అప్‌లోడ్ చేసిన తర్వాత చాలా మంది హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించమన్నారనమాట. మీకోసమే ఈ వీడియో. ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి బ్యాక్ ఆర్మ్ హోల్ మెజర్‌మెంట్ మాత్రమే తీసుకోవాలనమాట. నాకొచ్చేసి ఇక్కడ 10.5 ఇంచులు వచ్చింది. హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. నా ఫ్రాక్ కట్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా కొంచెం చిన్న పీస్ మిగిలిందనమాట. ఏదైతే మిగిలిన ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని ఈ విధంగా ఒక మడత పెట్టుకున్నాననమాట. సింగిల్ ఫోల్డ్ మీద ఉంది గుర్తుపెట్టుకోండి. ఈ ఫోల్డ్ సైడ్ నుంచి దాదాపుగా 10.5 ఉంది కదా మనది. దానికి మూడింతలు తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ నేను 28 తీసుకున్నాననమాట. అడ్డంగా 3.5 ఇంచులు తీసుకున్నాను. ఓకే. 3.5 ఇంచుల తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్ రెడీ లెంత్ వచ్చేసి 2.5 వస్తుంది. ఈ విధంగా మీకు ఎన్ని ఇంచులు కావాలి అనే దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకోండి. ఓకేనా? ఇలా 3.5 ఇంచులతో మెజర్ చేసుకున్న దాని ప్రకారం ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాననమాట. ఓకే. మళ్ళీ ఇక్కడ 2 లేయర్స్ ఉంది కదా మన హ్యాండ్‌లో. అందుకోసం ఇంకొక లేయర్ 2.5తో పెట్టుకుంటున్నాననమాట. ఓకే. ఒక 1 ఇంచు తగ్గించి పెట్టుకుంటున్నాను. అప్పుడే మనకి లేయర్స్ క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. దీని రెడీ లెంత్ వచ్చేసి 1.5 ఇంచు వస్తుంది. ఓకే. మార్క్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసెస్ కలిపి మనకి ఒక హ్యాండ్ వచ్చినట్టన్నమాట. ఇదే విధంగా మనం 3.5 ఇంచులతో 2 పీసులు, 2.5 ఇంచులతో 2 పీసులు కట్ చేసేసుకొని, ఫోల్డ్ వైపు కాకుండా ఇలా ఓపెన్‌గా ఉన్న వైపు ఇలా 3 లేదా 4 ఇంచులతో మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఫోల్డ్ వైపు కాకుండా ఇలా ఓపెన్‌గా ఉన్న వైపు మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మార్క్ చేసుకున్నామో, ఆ మార్క్ నుంచి లైట్‌గా ఒక కర్వ్ లాగా గీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ ఈ మూలకి కర్వ్‌లాగా గీసుకోవాలి. నాకెందుకో ఇక్కడ మరి డీప్‌గా వచ్చినట్టు అనిపించింది. అందుకే ఇంకొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకొని ఈ విధంగా ఇక్కడి నుంచి గీసేసుకున్నానన్నమాట. గీసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటున్నప్పుడు 2.5 ఇంచుల పీసెస్ 2 ఒక దగ్గర పెట్టుకొని, అదే విధంగా 3.5 ఇంచు పీసులు 2 ఒక దగ్గర పెట్టి కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కర్వ్ కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఓకే. ఎటువైపైతే మడత లేదో అటువైపు నుంచి మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే. మన హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. మొత్తం 2 పీసులు 4 పీసులొస్తాయి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రతి హ్యాండ్‌కి మనకి 2 పీసులొస్తాయి. ఇప్పుడు మనం కుట్టడం చూసేద్దాము. కుట్టడం కోసం ఏదైతే ఈ కర్వ్ కట్ చేసుకున్నామో అక్కడ ఇక్కడ చూస్తే దాదాపుగా నేను పావించు మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా లూజ్ కుట్టేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. లూజ్ కుట్టు మాత్రమే వేసుకోవాలి. ఓకేనా? లూజ్ కుట్టు ఎందుకు వేసుకోవాలి అంటే మన హ్యాండ్ 10.5 ఇంచులుంటే మనం దాదాపుగా ఎంత తీసుకున్నాము? 28 తీసుకున్నామా? అంటే ఏంటి? దాన్ని మళ్ళీ 10.5కి ఈక్వల్ చేయాలి కదా! అందుకోసము ఈ విధంగా ఇలా దగ్గరికి అనుకుంటున్నామనమాట. ఓకే. ఇలా మనం దగ్గరికి లాక్కుంటూ ఫ్రిల్ ఫార్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మూడింతుల క్లాత్ లేకపోతే 10.5 వస్తే కనీసం మీరు 21 అయినా పెట్టుకోవచ్చు. ఓకే. ఈ విధంగా 4 పీసుల్ని ఈ విధంగా నీట్‌గా దగ్గరికి అనుకొని పెట్టుకున్నాననమాట. ఎంత వరకు అనుకోవాలంటే, మళ్ళీ మనకి మడత మీద 10.5 వచ్చేదాకా అనుకోవాలి. ఓకే. 10.5 వచ్చేదాకా లాగే దగ్గరికి లాక్కోవాలనమాట. ఓకే. ఇప్పుడు నేనిక్కడ మీకు మెజర్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఈ విధంగా ఫోల్డ్ చేసి మెజర్ చేసుకుంటే 10.5 రావాలి. అంతవరకు మనం దగ్గరికి అనుకోవాలనమాట. ఓకేనా? ఇప్పుడు ఒక హ్యాండ్‌కి కావాల్సినట్టు నేను ఒక 3 ఇంచ్ 3.5 ఇంచుల పీస్ ఒకటి, అదే విధంగా 2.5 ఇంచుల పీస్ ఒకటి 2 తీసుకొని 2 ఇలా ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకొని రెండిటిని కలిపి కుట్టేసుకుంటున్నాననమాట ఫస్ట్. ఈ విధంగా రెండిటిని నీట్‌గా అరేంజ్ చేసుకుంటూ కలిపి కుట్టుకోవాలనమాట. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి చూడండి ఫ్రిల్ ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఈ విధంగా పెట్టి కలిపి కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక హ్యాండ్ చూపిస్తున్నాను. 2 హ్యాండ్స్ సేమ్ మనం ఇదే విధంగా చేసుకోవాలనమాట.
ఓకే. చూసారా? ఎంత నీట్‌గా రెడీ అయిపోయిందో. ఇది మన ఒక హ్యాండ్ అన్నమాట. అదే విధంగా నేను 2 హ్యాండ్స్‌కి ఈ విధంగా చేసుకున్నాను. సో, ఇప్పుడొచ్చేసి మనం రెడీ చేసుకున్న హ్యాండ్స్‌ని ఈ బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం కోసం హ్యాండ్‌లో మిడిల్ భాగం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకు మధ్య భాగం వస్తుంది గదా! అక్కడ ఒక చిన్న మార్క్ చేసుకొని, ఈ రెండిటిని ఎదురెదురుగా పెట్టి కుట్టుకోవాలి. ఓకేనా? ఎదురెదురుగా అంటే ఏదైతే 2:30 ఇంచుల పీస్ ఉందో అది మన టాప్ మీదకొచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అది లోపలికెళ్తుంది. రెండిటి మధ్యలోకి ఉంటుంది. చూసి కరెక్ట్‌గా కుట్టుకోండి. ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్‌తో హ్యాండ్స్‌ని బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఎలా అయితే మనం ఇటువైపు అటాచ్ చేసుకుంటున్నామో, అదే విధంగా మిగతా సగం కూడా అటాచ్ చేసుకోవాలి. ఓకే. చాలా చక్కగా ఉందన్నమాట. ఇదే విధంగా మిగిలిన హాఫ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. మన హ్యాండ్ కుట్టడం అయితే అయిపోయిందండి. ఒక ఫుల్ హ్యాండ్ నేను మీకు చూపించాను. ఇదే విధంగా మిగతా హ్యాండ్ కూడా మనం కుట్టేసుకోవచ్చనమాట. ఈ డ్రెస్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఆల్రెడీ నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. తప్పకుండా చెక్ చేయండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన ఫ్రాక్ అనమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.